10:30 వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చప్పట్లు కొట్టాలని, ఎందుకంటే ఒక సెలబ్రిటీ రానే ఇలాంటి క్రౌడ్ ఉండదు. అలాంటిది ఇక్కడ ఉన్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీబడి. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ టీడీఎఫ్ చేసిన ఒక ఈవెంట్లో నేను చెప్పాను అనమాట, మొన్న ఒక లాస్ట్ మంత్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తే వాళ్ళని దయచేసి సత్కారాలు సన్మానాలు చేయకుండా వాళ్ళ కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలని చెప్పాను సార్. ఇదే ఇక్కడే ఈవెంట్లో. అలాంటిది మిమ్మల్ని కాలర్ పట్టుకోలేదు కానీ బాగా నిలదీసి అడిగామని. ఆ పరిస్థితి రాకుండా మీరు వెబ్సైట్లో ఏదైతే పెడుతున్నారో విషయాలు, దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ అండ్ ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. అది ప్రతి ఒక్క ఎమ్మెల్యే అలా వెబ్సైట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఈ సంవత్సరంలో ఇన్ని డబ్బులు ఫలానా కార్యక్రమాలు చేయకూడదు, ఎందుకంటే మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మా కోసం పనిచేయాలి, మీకోసం సన్మాన సత్కారాలు చేయకూడదు. సో ఇది ఖచ్చితంగా. తర్వాత రైతుల విషయానికి వచ్చేసరికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పరిగిలో ఇందాక శ్రీని అన్నట్టు ఐఫర్ ఫార్మర్స్ తరఫున మీరు ఏదైతే చేశారో వర్క్, 11 ఫార్మర్ సూసైడ్ కాంపెన్సేషన్ మీరు ఇప్పించారు. అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మీ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మీరు పరిగిని 0 ఫార్మర్ సూసైడ్స్ లాగా డిక్లేర్ చేయాలి సార్. 2017 కల్లా మీకు దానికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అక్కడ గ్రౌండ్ టీమ్స్తో ఇన్వాల్వ్మెంట్ కానీ మేము పర్సనల్గా వచ్చి చేయడానికి కూడా వెనకాడం, అసలు ఆలోచించాం. మీరు కానీ ఇది చేస్తే ఇది ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ లాగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. అండ్ వేరే ఇక్కడ యూఎస్లో ఉన్న తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఫోరం యూజ్ చేసి నేను చెప్తున్న రిక్వెస్ట్ అదే సార్. ఎమ్మెల్యేలని ఎంపీలని దయచేసి సత్కారాలు సన్మానాలు మాని ఇలా డెవలప్మెంట్ రిలేటెడ్గా వీక్డేలో 10:30 వరకు ఇక్కడ కూర్చొని ఇలాంటి విషయాలు మాట్లాడి దయచేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఈవెంట్లు చేయకుండా ఇలాంటి లోకి ఈవెంట్స్ చేసుకొని జనాలకి ఉపయోగపడే 2 మాటలు చేసినా 2 పనులు చేసినా సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. 1 minute.